గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. ఇవాళటి మన విద్యాశక్తి క్లాస్ కి అందరికీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? మీ క్లాసెస్, ఎగ్జామ్స్ అండ్ హోంవర్క్స్ తో చాలా బిజీగా ఉంటుంటారు కదా. సో ఇవాళటి మన క్లాస్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ క్లాస్ లో మీరందరూ ఎక్కువ పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో మన ముందు క్లాసెస్ లో టీచర్స్ ఆర్ మెంటర్స్ అయిన మేము మీకు చాలా కంటెంట్ డెలివర్ చేయడం, మీకు ఈ కెరియర్ డెవలప్మెంట్ అండ్ లైఫ్ స్కిల్ లెసన్స్ ని మనం చర్చించడం జరిగింది, డిస్కస్ చేసాము, ఎగ్జాంపుల్స్ చాలా చూసాము. సో ఈ కెరియర్ డెవలప్మెంట్ క్లాస్ లో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని, కొన్ని సిచ్యువేషన్స్ ఇస్తాను మీకు, మీరు దాన్ని ఎలా ఆన్సర్ చేయబోతున్నారో చూద్దాం. అందరికీ చాట్ బాక్స్ యాక్సెసిబుల్ గా లేకపోవచ్చు. మీరు మీ నోట్బుక్ లో పెన్ ఆర్ పేపర్ యూజ్ చేసి మీరు ఆన్సర్స్ రాయొచ్చు. ఇట్ ఈస్ లైక్ అ సెల్ఫ్ అసెస్మెంట్ అన్నమాట. రిఫ్లెక్షన్ అండ్ షేరింగ్ అంటాం. సో మనం ఏమనుకుంటున్నాము, మనం ఏం ఆలోచిస్తున్నాము, ఈ టాపిక్ గురించి ఏం నేర్చుకున్నాము అనే దాన్ని ఒక చిన్న రిఫ్లెక్షన్, రీక్యాప్ అని అనవచ్చు. సో మనం దీన్ని ఎలా తీసుకెళ్ళబోతున్నాం ఈ క్లాస్ ని, హౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్, వాట్ క్వశ్చన్స్ ఆర్ టాపిక్స్ వీ హ్యావ్ ఫర్ టుడేస్ క్లాస్ అనేది మనం చూద్దాము. Once again, I welcome you all for today's session. It is very happy to meet you all in this class today. So let's get started. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. వన్స్ అగైన్ నేను ఇవాళ మన క్లాస్ గురించి ఏం చెప్పాను, సో మెల్లిమెల్లిగా స్లోగా జాయిన్ అయిన వాళ్ళ కోసం ఇన్ బిట్వీన్ ఆల్సో ఐ రిపీట్, టుడే యువర్ పార్టిసిపేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు చాట్ బాక్స్ లో ఆన్సర్ చేయొచ్చు, మీ పేపర్స్ లో రాసుకోవచ్చు. కొన్ని క్వశ్చన్స్ వచ్చినప్పుడు దాన్ని మీరు ఎలా ఆన్సర్ చేస్తారు, ఈ సిచ్యువేషన్ ని మీరు ఎలా డీల్ చేస్తారు అనే దాని గురించి ఇవాళ మన క్లాస్ ఉండబోతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడే సెషన్. సో ఇది మన ఇవాల్టి స్క్రీన్. ఓకే, అండ్ టాపిక్ రిఫ్లెక్షన్ అండ్ షేరింగ్ అని రాసి ఉంది. ఓకేనా? సో నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే మనము ఈ కెరియర్ డెవలప్మెంట్ అండ్ లైఫ్ స్కిల్స్ క్లాసెస్ ద్వారా మన టెక్స్ట్ బుక్స్ లో లేని చాలా విషయాలను మనం నేర్చుకున్నాం. చాలా కొత్తవి అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్, అండ్ దే ఆర్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. హై స్కూల్ స్టూడెంట్స్ అయిన మీకు చాలా యూస్ఫుల్ టాపిక్స్ ఇవి, ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్ యూ థింక్ బెటర్. సో మనము ఎలాంటి ప్రొఫెషన్స్, కెరియర్స్ చూస్ చేసుకోవాలి, గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి, అండ్ దెన్ హౌ టు డ్రీమ్ బిగ్, ఇన్స్పిరేషన్ గా ఎలాంటి పర్సనాలిటీస్ ని మనం చూసాము, ఎవరిని చూసి మనము ఆస్పైర్ అవుతాము, ప్రేరణ పొందుతాము, ఎవరిని మనం రోల్ మోడల్స్ గా తీసుకుంటాము, ఇవన్నీ మనం గత కొన్ని క్లాసెస్ గా చూస్తూ వచ్చాం. సో అందులో భాగంగా ఇవాళటి మన క్లాస్ ఇట్స్ లైక్ ఒక సమ్మరీ లాంటిది అన్నమాట. రిఫ్లెక్షన్ అండ్ షేరింగ్ అని దాని పేరు. సో రిఫ్లెక్షన్ అంటే ఏంటి, షేరింగ్ అంటే ఏంటి, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ యూ అనే దాన్ని మనం చూడబోతున్నాం. సో ఈ పిక్చర్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది, దిస్ ఈజ్ అ గ్రూప్ యాక్టివిటీ. ఓకే, సో గ్రూప్ యాక్టివిటీ అంటే ఏంటి, అందరూ పార్టిసిపేట్ చేయాలి. యూ ఆల్ హ్యావ్ టు పార్టిసిపేట్ అండ్ దెన్ మీరు ఆన్సర్ చెప్పగలగాలి, ఆర్ అట్లీస్ట్ ఇన్ యువర్ మైండ్ ఒక క్వశ్చన్, ఒక సిచ్యువేషన్ నేను ఇచ్చినప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు థింక్ అన్నమాట ఆ లైన్ లో. సో అది మనము ఇవాళ చూడబోతున్నాం. సో ముందుగా మనము అసలు రిఫ్లెక్షన్ అంటే ఏంటి అనే దాని గురించి చూస్తున్నాం. సో ఇక్కడ ఏమని రాసింది, మీరు మన స్క్రీన్ లో ఎక్కువ కంటెంట్ ఉంటే అసలు భయపడద్దు. అది ఇట్ ఈస్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ ఫర్ మెంటర్స్ అన్నమాట, సో దట్ వీ డోంట్ మిస్ టెల్లింగ్ సంథింగ్ టు యూ. ఓకే, కీ పాయింట్స్ ఉంటాయి, మనం దాన్ని సింప్లిఫై చేసి చూద్దాం ఈ క్లాస్ లో. సో రిఫ్లెక్షన్ అంటే ఏంటి అంటే క్లియర్ గా థింకింగ్ డీప్లీ అని ఉంది ఇక్కడ. థింకింగ్ డీప్లీ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్ గురించి మీరు ఆలోచించగలగడం. ఇట్ ఈస్ థింకింగ్ అబౌట్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్, యాక్షన్స్ ఆర్ లెర్నింగ్. ఓకే, సో అంటే ఏంటి, మీకు ఒక సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు మీరు, వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ సిచ్యువేషన్. యాక్షన్స్, వాట్ యు డిడ్ ఆర్ వాట్ యు వాంటెడ్ టు డూ, రెండు కూడా.
అండ్ ఆ సిచ్యువేషన్ లో మీకు లెర్నింగ్ ఏంటి? అప్పుడు మనల్ని మనం ఏమని ప్రశ్నించుకుంటాము? వాట్ యు విల్ ఆస్క్, వాట్ డిడ్ ఐ లెర్న్? ఒక సిచ్యువేషన్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక గ్రూప్ డిస్కషన్ లో ఉన్నప్పుడు, కొత్తగా ఎవరైనా మీకు ఏమైనా విషయాలు షేర్ చేసుకున్నప్పుడు, వాట్ డు యు లెర్న్? మనల్ని మనం ప్రశ్నించుకోవడం అన్నమాట. ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఆర్ ఆ సిచ్యువేషన్ అయిపోయాక యూ విల్ థింక్, ఈ సిచ్యువేషన్ నుంచి నేను ఏం నేర్చుకున్నాను? వాట్ డిడ్ ఐ లెర్న్ అండ్ వాట్ డిడ్ ఐ ఫీల్? నాకేం అనిపించింది? నేను ఏం నేర్చుకున్నాను? ఆ నేర్చుకోవడం వల్ల నాకేమనిపించింది? డిడ్ ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్? డిడ్ ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్? డిడ్ ఐ ఫీల్ మోటివేటెడ్? నాకు ఎంకరేజింగ్ గా అనిపించిందా, లేకపోతే నాకు కొంచెం బాధగా అనిపించిందా? ఇవన్నీ అనలైజ్ చేయడం అన్నమాట. ఇట్స్ లైక్ అ సెల్ఫ్ ఎవాల్యుయేషన్, సెల్ఫ్ అనాలిసిస్ లాంటిది. రిఫ్లెక్షన్ అంటే ఏంటి? మనల్ని మనకున్న ఎక్స్పీరియన్స్ ని, మనకి జరిగిన సంఘటన గురించి మనం ఆలోచించుకొని వాట్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ ఈస్ అవర్ లెర్నింగ్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్ అనే దాన్ని అనలైజ్ చేయడం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఆ సిచ్యువేషన్ లో మీరు చేసింది కానీ, మీరు నేర్చుకున్నది కానీ మీకు అంత సాటిస్ఫైయింగ్ గా అనిపించకపోతే, మనల్ని మనం ఏం క్వశ్చన్ చేసుకోవాలి? వాట్ విల్ ఐ డూ డిఫరెంట్లీ నెక్స్ట్ టైం? ఓకే, ఈ సిచ్యువేషన్ లో ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు, క్వశ్చన్ పేపర్ టీచర్ మనకి ఇచ్చినప్పుడు కొంచెం టెన్షన్ గా ఉండిద్ది, నర్వస్ గా ఉండిద్ది. ఎందుకంటే దాంట్లో కొన్ని లెసన్స్ లేకపోతే కొన్ని క్వశ్చన్స్ నేను సరిగా చదువుకొని రాలేదు. దట్ క్రియేటెడ్ ఎ ఫియర్. నాకు భయం వేసింది ఆ క్వశ్చన్స్ ని చూడగానే. సో లెర్నింగ్ ఏంటి? నేను నెక్స్ట్ టైం మంచిగా ప్రిపేర్ అయి రావాలి. ఐ షుడ్ ప్రిపేర్ మై సెల్ఫ్ గుడ్, బెటర్. అండ్ దెన్ ఐ షుడ్ ఫేస్ ద సిచ్యువేషన్ మోర్ బ్రేవ్లీ. నేను చాలా ధైర్యంగా ఆ సిచ్యువేషన్ ని ఎదుర్కోవాలి. సో ఇన్ రిఫ్లెక్షన్ వాట్ డు యు డూ? ఒక సిచ్యువేషన్ ని ఆలోచించి మనం ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే మనకి నెక్స్ట్ టైం అది బెటర్ అవుతుంది అని ఆలోచించడం. ఓకే, సో ఇదంతా చేయడం వల్ల ఏంటి లాభం? ఓకే, నేను అనలైజ్ చేస్తున్నాను, ఏం తప్పు జరిగింది, లేకపోతే ఎగ్జామ్ రాసేటప్పుడు నేను ఎందుకు సరిగ్గా రాయలేకపోయాను అనే దాన్ని నేను అనలైజ్ చేస్తున్నాను. దానివల్ల నాకు లాభం ఏంటి? వాట్ ఈస్ ద యూస్? ఇట్ హెల్ప్స్ యూ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ బెటర్. మనల్ని మనము ఇంకా బెటర్ గా, జాగ్రత్తగా మనల్ని మనం అనలైజ్ చేసుకొని, మనల్ని మనం అర్థం చేసుకొని, హౌ వీ కెన్ గ్రో, హౌ యూ కెన్ మేక్ యువర్ సెల్ఫ్ బెటర్ అనే దాన్ని మనకు తెలియపరుస్తుంది. సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఒక సిచ్యువేషన్ చూద్దామా? ఒక సినారియో అంటే ఏంటి? పెద్ద పదం లాగా అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ సింపుల్. ఏంటి సినారియో అంటే? ఇట్స్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ ఏంటంట ఇక్కడ మనకి, యూ స్టడీడ్ ఫర్ యువర్ సైన్స్ ఎగ్జామ్. ఒక సైన్స్ ఎగ్జామ్ ఉంది, మనం చదువుకున్నాం, బట్ ఏమైంది? ఇట్ డిడ్ంట్ గో వెల్ యాజ్ యూ ఎక్స్పెక్టెడ్. మనం అనుకున్నంత బాగా మనం ఆ ఎగ్జామ్ లో పర్ఫామ్ చేయలేకపోయాం. సో అప్పుడు రిఫ్లెక్షన్ ఏంటి? ఆ సిచ్యువేషన్ లో మనం ఏం నేర్చుకున్నాము? వాట్ డిడ్ ఐ లెర్న్? నా ప్రిపరేషన్ సరిపోలేదని నేర్చుకున్నాను. అండ్ హౌ డిడ్ ఐ ఫీల్? ఆబ్వియస్ గా మనకు అంత హ్యాపీ ఫీలింగ్ ఉండదు. వి విల్ ఫీల్ ఎ లిటిల్ సాడ్ అబౌట్ దట్ ఫీలింగ్ కదా. అండ్ సో ద లెర్నింగ్ ఈస్ వాట్? మనకు ప్రిపరేషన్ ఇంకొంచెం బెటర్ గా ఉండాలి అనేది. అండ్ హౌ డిడ్ ఐ ఫీల్? ఐ డిడ్ నాట్ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. అండ్ వాట్ విల్ ఐ డూ డిఫరెంట్లీ నెక్స్ట్ టైం? నేను నెక్స్ట్ టైం ఏం చేస్తాను? సో నేను ఎంత ప్రిపరేషన్ అయితే చేశానో అది సరిపోలేదు, ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేయడానికి నేను ఎంత బాగా ప్రిపేర్ చేయాలి, సో ఎలాంటి క్వశ్చన్స్ కి ప్రిపేర్ అవ్వాలి, టీచర్స్ ని హెల్ప్ అడగాలి, పేరెంట్స్ ఆర్ ఎల్డర్ బ్రదర్ ఆర్ సిస్టర్, అన్న అక్క వాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళని ఎగ్జామ్ ప్రిపరేషన్ అప్పుడు నాకు హెల్ప్ కావాలి, ఇక్కడ డౌట్ ఉంది అని డౌట్స్ డిస్కస్ చేయడం ఫ్రెండ్స్ తో గానీ అవి చేయాలి. సో దట్ యూ కెన్ డూ డిఫరెంట్లీ. లేకపోతే ఇఫ్ మనం చాలా లేట్ గా లేచే హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకుంటే ఫ్రెష్ గా ఉంటుంది, దే విల్ బి ఏబుల్ టు స్టడీ మోర్, కాన్సన్ట్రేట్ మోర్ అని అనుకునే వాళ్ళు ఆ హ్యాబిట్ ని మార్చుకోవచ్చు. ఓకే, those things you can do differently. And then what will reflection do? So అక్కడ ఒక లైట్ సింబల్ ఉంది కదా, దట్స్ అన్ ఐడియా. రిఫ్లెక్షన్ హెల్ప్స్ మీ సీ వాట్ ఐ కెన్ ఇంప్రూవ్. మనం అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఆ రిఫ్లెక్షన్ అనేది. I can improve
వితౌట్ బీయింగ్ టూ హార్డ్ ఆన్ మై సెల్ఫ్. ఎక్కువ బాధపడిపోకుండా నేను నెక్స్ట్ టైం ఎంత బెటర్ గా చేయగలను, ఏది చేస్తే నాకు మంచిది అనే దాన్ని మనం అనలైజ్ చేయడం వల్ల ఇట్ విల్ మేక్ యువర్ సెల్ఫ్ ఫీల్ బెటర్. ఓకేనా? సో ఒకసారి మనం ఏదైనా ఎగ్జామ్ కానీ సిచ్యువేషన్ కానీ ఒక కాంపిటీషన్ లో కానీ సరిగా మనం పార్టిసిపేట్ చేయలేకపోయాము, మనం కోరుకున్న రిజల్ట్ రాలేదంటే అర్థం ఏంటి? యు విల్ నాట్ గివ్ అప్. వదిలేయకూడదు దాన్ని అక్కడే. వాట్ యు విల్ డూ? ఏం చేస్తారు దానికి బదులుగా? దీన్ని, ఈ సిచ్యువేషన్ ని మనం ఎలా బెటర్ చేయగలం, ఏమి చేస్తే మనకి ఇది హెల్ప్ అవుతుంది, వాట్ కెన్ ఐ డూ సో దట్ నెక్స్ట్ టైం ఐ కెన్ పర్ఫార్మ్ వెల్. ఈసారి నాకు సరిగ్గా పర్ఫార్మ్ చేయడం అవ్వలేదు, సో నెక్స్ట్ టైం నేను ఏమి చేసి ఈ సిచ్యువేషన్ ని బెటర్ గా చేయగలను, ఎలా సాధించగలను నేను అనుకున్న గోల్ ని అనే దాన్ని మనకు ఈ రిఫ్లెక్షన్ ద్వారా మనల్ని మనం అనలైజ్ చేసుకొని మనల్ని మనము ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది రిఫ్లెక్షన్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మీరు మీ చాట్ బాక్స్ లో దీనికి ఆన్సర్ రాయాలి. వాట్స్ వన్ థింగ్ యూ లవ్ డూయింగ్ అవుట్ సైడ్ స్కూల్? స్కూల్లో మీరు అందరు చదువుతున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఓకే నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, లేకపోతే 90% రావాలి, లేకపోతే నేను మ్యాథ్ ఎగ్జామ్ లో చాలా బాగా స్కోర్ చేయాలి, సైన్స్ లో ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. దట్ ఈస్ ఆల్ ఫైన్. బట్ ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి? స్కూల్ బయట, అవుట్ సైడ్ ద స్కూల్. అది స్పోర్ట్స్ కావచ్చు, కొత్తగా నేర్చుకునే ఏదైనా ఆర్ట్ కావచ్చు, ఎవరికైనా హెల్ప్ చేయాలి అనుకునే ఒక క్వాలిటీ కావచ్చు. వాట్ ఈస్ వన్ థింగ్ యూ లవ్ డూయింగ్? మీకు చాలా ఇష్టం, గార్డెనింగ్ కావచ్చు, చెట్లు పెంచడము, లేకపోతే ఎనీథింగ్ లైక్ స్వెటర్స్ అల్లడము, ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి లైక్ ఎ హాబీ, ఫాస్ట్ గా సైక్లింగ్ చేయడం, anything that you would like to do outside your school. This is the question. మనం ఈ క్వశ్చన్ కి I will give you 2 minutes time. మీరు ఎలా ఆన్సర్ చేస్తారో చూద్దాం. ఇట్స్ ఓకే, మీరు మీకు చాట్ బాక్స్ లో రాయగలిగిన వాళ్ళు రాయండి. ఒకవేళ యాక్సెస్ మీకు అది కష్టంగా ఉంటే యూ కెన్ రైట్ ఇన్ యువర్ నోట్బుక్ ఆల్సో. దిస్ ఈస్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఓకేనా? సో దిస్ ఇస్ ద క్వశ్చన్. And నేను ఒక 1 minute తర్వాత I will start checking the chat box. You have 2 to 3 minutes of time to answer this question. What is one thing you love doing outside school? వండర్ఫుల్, చాలా బాగా రాస్తున్నారు. ఐ లైక్ స్పోర్ట్స్ అని. వెరీ గుడ్. దట్స్ అ వెరీ నైస్ హాబీ or something that you can do outside your school's curriculum. Very good. Playing, singing, dancing, wonderful. Reading. Okay. Minority girls, Guntur, ZPHS boys, very good. APRS. Wonderful. Yes. Drawing, cooking. Good evening, Andy. Yes. Excellent. Helping. Very nice. సో ఇలాంటి టాస్క్స్ మనం చేసినప్పుడు ఏమవుతుంది? వాట్ ఈస్ ద అండర్స్టాండింగ్? ఒక నిమిషం మనం ఆలోచిస్తాం కదా, అరే నేను మార్నింగ్ 8 or 9 నుంచి స్కూల్లో ఉంటున్నాను, ఈవినింగ్ 4 or 5:30 until your classes are done మీరు స్కూల్లో ఉంటున్నారు. సో దీన్ని దాటి నాకు ఏమి ఇష్టము అని ఆలోచించడం ఇస్ అ రిఫ్లెక్షన్. యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్.
మీకు ఏమి ఇష్టం, ఒక్కొక్కసారి మనం మర్చిపోతాం మనకి ఏమి ఇష్టం, మనకి ఏం చేయడం ఇష్టము. ఓకే, నాకు వెన్ యూ మీట్ ఒక ఓల్డ్ ఫ్రెండ్ ని కలిసి మనం మాట్లాడినప్పుడు వి ఫీల్ వెరీ నైస్. సో దట్ ఈస్ సంథింగ్ మనం మిస్ అవుతున్నాం అనమాట. సో మీరేంటి ఇక్కడ ఈ రిఫ్లెక్షన్ ద్వారా ఏం తెలుస్తుంది? యు ఆర్ అనలైజింగ్ యువర్ సెల్ఫ్. మీకు ఏమి ఇష్టము చేయడము అనే దాన్ని యు ఆర్ అనలైజింగ్. ఓకే, అలా చేసినప్పుడు ఏమవుతుంది, మీ ఇంట్రెస్ట్ మీకు తెలుస్తుంది అండ్ దెన్ యూ విల్ వర్క్ టువర్డ్స్ ఇట్. ఓకే, సో వెరీ నైస్. కొందరు ఆన్సర్స్ రాశారు అండ్ ఐఎమ్ వెరీ షూర్ మెనీ ఆఫ్ యూ వుడ్ హావ్ రిటర్న్ ఆన్ ఎ పేపర్ ఆర్ అట్లీస్ట్ మైండ్ లో మనం దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ వీ వాంట్ టు డూ అవుట్ సైడ్ స్కూల్ అదర్ దాన్ స్టడీస్ కాకుండా మనకి ఏమి ఇష్టం. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు రిఫ్లెక్షన్ అయిపోయింది. షేరింగ్ అంటే ఏంటి? షేరింగ్, ఎక్స్ప్రెసింగ్ యువర్ థాట్స్, ఫీలింగ్స్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ విత్ అదర్స్. ఇతరులతో, వేరే వాళ్ళతో మీ ఆలోచనలు. థాట్స్ అంటే ఏంటి? ఆలోచనలు. ఫీలింగ్స్, మీకు ఏం అనిపిస్తుంది ఏదైనా ఒక విషయం గురించి. ఐ ఫీల్ దిస్ ఇస్ కరెక్ట్ అని అనడము. ఐ ఫీల్ ఇఫ్ వి డూ లైక్ దిస్ ఇట్ విల్ బి బెటర్ అని అనడము. అది మీ ఫీలింగ్, మీ ఒపీనియన్ ని చెప్పడం. ఆర్ ఎక్స్పీరియన్సెస్ విత్ అదర్స్, మీ అనుభవాలను. సో మన పెద్దవాళ్ళతో కానీ, టీచర్స్ తో కానీ, ఇంట్లో పెద్దవాళ్ళతో కానీ మాట్లాడేటప్పుడు ఏంటి, దే షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్. నాకు ఆ సిచ్యువేషన్ లో ఇలా అయ్యింది అని చెప్పడం. మనకు కూడా ఉంటాయి. యాజ్ యంగ్ కిడ్స్ యూ విల్ ఆల్సో హ్యావ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. మీరు ఒక స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు మీకు ఏం జరిగింది, హౌ డిడ్ యూ ఫీల్? ఓకే, ఎగ్జామ్ లో బాగా రాసినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? సమ్ టైమ్స్ ఇఫ్ యూ డిడ్ నాట్ పర్ఫార్మ్ వెరీ వెల్, మీరు అంత బాగా పర్ఫార్మ్ చేయనప్పుడు మీకు ఎలా అనిపించింది? ఓకే, దట్ ఈస్ ఆల్సో ఎన్ ఎక్స్పీరియన్స్. సో ఈ ఎక్స్పీరియన్సెస్ ని మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటాం కదా, దట్ ఈస్ ఓన్లీ షేరింగ్, ఎక్స్ప్రెసింగ్ యువర్ థాట్స్, ఫీలింగ్స్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ విత్ అదర్స్. సో ఈ ప్రాసెస్ లో మనం ఏం షేర్ చేసుకుంటున్నాం వేరే వాళ్ళతో? మన ఐడియాస్. వీఆర్ షేరింగ్ అవర్ ఐడియాస్ అండ్ కెరియర్ గోల్స్. మీరు ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు, ఓకే నేను 10th అయ్యాక ఇలా చేయాలనుకుంటున్నాను, లేకపోతే నేను 10th గ్రేడ్ లో మంచి స్కోర్ రావడానికి దిస్ ఇస్ వాట్ ఈస్ మై ప్లాన్. సో దట్స్ యువర్ గోల్, దట్స్ యువర్ ఐడియా. అండ్ ఆ ప్రాసెస్ లో వాట్ ఛాలెంజెస్ డిడ్ యూ ఫేస్ అనేది డిస్కస్ చేయడం. అండ్ హౌ డిడ్ యూ సక్సీడ్? వాట్ ఇన్స్పైర్డ్ యూ? మిమ్మల్ని ఏది ఇన్స్పైర్ చేసింది? ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? ఇవన్నీ షేర్ చేసుకోవడం అన్నమాట. సో ఈ షేరింగ్ ప్రాసెస్ లో ఏమవుతుంది, ఒక 10 ఫ్రెండ్స్ కూర్చొని ఒక విషయంలో, ఓకే ఈ సిచ్యువేషన్ లో నేను ఇది ఫీల్ అవుతున్నాను, నా ఎక్స్పీరియన్స్ ఇది అని మాట్లాడుకునేటప్పుడు వాట్ ఈస్ ద అవుట్కమ్, వాట్ ఈస్ ద అవుట్పుట్? షేరింగ్ హెల్ప్స్ అదర్స్ లెర్న్ ఫ్రమ్ యూ. ఇతరులు మన దగ్గర నుంచి నేర్చుకుంటారు. ఓకే, లేకపోతే మనం ఇతరుల దగ్గర నుంచి నేర్చుకుంటాం. అక్కడ ఏమవుతుంది, ఇట్ ఈస్ క్రియేటింగ్ కనెక్షన్ అండ్ సపోర్ట్. సో వేరే వాళ్ళు మనకి ఎప్పుడైనా డౌట్ ఉన్నప్పుడు మనం ఎక్కడైనా నాకు ఇక్కడ డౌట్ ఉంది, నాకు ఈ సైన్స్ కాన్సెప్ట్ లో ఒక డౌట్ ఉంది, నాకు ఈ గేమ్ ఆడేటప్పుడు, బాస్కెట్ బాల్ ఆడేటప్పుడు ఈ టెక్నిక్ సరిగా తెలియడం లేదు, హౌ షుడ్ ఐ ఫోకస్ మోర్ అని మీరు మాట్లాడుకునేటప్పుడు ఆ టెక్నిక్ తెలిసిన వాళ్ళు మీకు చెప్తారు కదా. వెన్ యు ఆర్ ఇన్ ఎ గ్రూప్ సెట్టింగ్, దట్ క్రియేట్స్ కనెక్షన్ అండ్ సపోర్ట్. ఒకరిని ఒకళ్ళు సపోర్ట్ చేసుకోవడం. ఓకే, దట్ ఈస్ వాట్ రిఫ్లెక్షన్ అండ్ షేరింగ్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకేనా, సో మనము ఈ ప్రాసెస్ లో ఏమవుతుంది, యు విల్ డిస్కవర్ యువర్ పాత్. సో ఈ డిస్కషన్స్ లో వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు యు విల్ షేర్ సో మెనీ థింగ్స్ విత్ అదర్స్ అండ్ వేరే వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. సో యూ హ్యావ్ ఎ డ్రీమ్, దాని గురించి మీరు మాట్లాడుతున్నారు, రిఫ్లెక్ట్ అండ్ దెన్ దట్ విల్ హెల్ప్ యూ గ్రో. ఓకేనా, సో దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఎందుకు మనం డ్రీమ్ అని మాట్లాడుకుంటున్నాము ఈ కెరియర్ డెవలప్మెంట్ క్లాస్ లో? బికాస్ ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అన్నమాట. మనకి ఏదైనా కావాలి, ఏమైనా మనం అవ్వాలి అన్నప్పుడు దాని గురించి మనం వీ షుడ్ హ్యావ్ అ డ్రీమ్. దెన్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ ఆల్సో యూ విల్ నెవర్ గివ్ అప్. సో మనం క్లాస్ ఫస్ట్ లోనే డిస్కస్ చేశాం కదా,
వీ షుడ్ నెవర్ గివ్ అప్. ఒక ఎగ్జామ్ లో తక్కువ మార్క్స్ వచ్చినా, ఒక స్పోర్ట్స్ సరిగా ఆడడంలో, ఏదైనా ఒక టోర్నమెంట్ కి వెళ్ళినప్పుడు చాలా ప్రాక్టీస్ చేసి కూడా ఇఫ్ యూ సమ్ టైమ్స్ ఫేస్ సమ్ డిఫికల్టీ, యూ షుడ్ నెవర్ గివ్ అప్. యూ హ్యావ్ టు ఆల్వేస్ డ్రీమ్ బిగ్. నాకు ఇది సాధించాలని ఉంది, దిస్ ఈస్ మై గోల్ అండ్ ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ ఐ విల్ నెవర్ గివ్ అప్, రైట్? మనం ఒక ఈ క్లాసెస్ లో మనం ఇంకొకటి డిస్కస్ చేసాం, ఆస్పిరేషన్స్ అని. ఓకే, సో ఎవరిని చూసి మనము ఇన్స్పైర్ అవుతాము? వాట్ ఆస్పిరేషన్స్ వీ హ్యావ్? ఐ ఆస్పైర్ టు బికమ్ అ పోలీస్ ఆఫీసర్, ఐ ఆస్పైర్ టు బికమ్ అ ఆర్మీ సోల్జర్. ఓకే, దీస్ ఆర్ అవర్ పాసిబిలిటీస్ అనమాట. అంటే మనం ఏదో ఒక ట్రాక్ లో పెట్టడానికి అనమాట. వీ షుడ్ హ్యావ్ సమ్ విజన్. మనని అది నీ వల్ల కాదు, దట్ ఈస్ నాట్ పాసిబుల్, అది చాలా డిఫికల్ట్ అని అనేవాళ్ళు ఉంటారు. బట్ దెన్ ఇట్స్ యోర్ డ్రీమ్, అది నీ డ్రీమ్, నోబడీ కెన్ స్టాప్ ఇట్ కదా. ఇట్స్ యోర్ డ్రీమ్ అండ్ దెన్ యూ షుడ్ వర్క్ హార్డ్ టు మేక్ ఇట్ అ రియాలిటీ. సో మన ఫస్ట్ ఫ్యూ క్లాసెస్ లో ఏం చూసాము? డ్రీమ్ అండ్ ఆస్పిరేషన్ కి డిఫరెన్స్ ఏంటి అని. డ్రీమ్ అంటే ఏంటి? మనకు ఒక విష్, మన కోరిక, దట్ యు హ్యావ్ ఇన్ యువర్ మైండ్. అండ్ దెన్ ఆస్పిరేషన్ అంటే ఏంటి? సంథింగ్ ఆన్ విచ్ యూ వాంట్ టు వర్క్ హార్డ్. డ్రీమ్ ఉంటుంది, కానీ ఆ డ్రీమ్ ని రియాలిటీ చేయడానికి యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. సో ఆస్పిరేషన్ ఇస్ సంథింగ్ యూ వర్క్ టువర్డ్, రైట్? సో ఈ రిఫ్లెక్షన్ అండ్ షేరింగ్ లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇంపార్టెన్స్ ఆఫ్, మనకి ఏం తెలుస్తుంది వెన్ యూ హ్యావ్ రిఫ్లెక్షన్ అండ్ షేరింగ్? మనల్ని మనం అనలైజ్ చేసుకొని, వాట్ ఐ వాంట్ టు డూ, హౌ ఐ వాంట్ టు వర్క్ టువర్డ్స్ ఇట్, అండ్ హౌ అదర్స్ క్యాన్ హెల్ప్ అండ్ సపోర్ట్ ఈచ్ అదర్. ఈ ప్రాసెస్ లో వాట్ యూ విల్ నో ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లానింగ్ ఎర్లీ. సో వై వీ హ్యావ్ చోజన్ ఇలాంటి టాపిక్స్ అన్ని హై స్కూల్ చిల్డ్రన్ కి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాము? ఇజంట్ ఇట్, ఇదేమైనా చాలా అర్లీయా, చాలా హార్డ్ టాపిక్స్ మనము హై స్కూల్లో డిస్కస్ చేస్తున్నామా అంటే కాదు. బికాస్ దిస్ ఏజ్ ఈస్ వెరీ రైట్ ఫర్ యూ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ వాట్ యూ వాంట్ టు బి. ఓకే, సో దట్ విల్ హెల్ప్ యూ థింక్ బెటర్. మీకు ఒక క్లారిటీ రావడానికి, మీరు సరిగ్గా ఆలోచించడానికి అది హెల్ప్ చేస్తుంది. సో ప్లానింగ్ ఎర్లీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఈ ప్రాసెస్ లో మనకి ఇంకొకటి ఏం తెలుస్తుంది? హౌ సెల్ఫ్ అవేర్నెస్ హెల్ప్స్. మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవడంలో సెల్ఫ్ అవేర్నెస్, దట్ ఈస్ కాల్డ్ హౌ ఇట్ హెల్ప్స్ యూ అనేది మనకు తెలుస్తుంది. సో మనం కరియర్ అని చాలా సార్లు మాట్లాడుకున్నాం ఈ క్లాస్ లో. సో వాట్ ఈస్ కరియర్స్ అనే దాన్ని మీరు డిస్కస్ చేస్తారు. సో యూ వాంట్ టు చూస్ ఎ కరియర్, ప్రొఫెషన్. కరియర్ లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము, ప్రొఫెషన్స్ తీసుకున్నాము, లైక్ బికమింగ్ అ సైంటిస్ట్, డాక్టర్, ఇంజనీర్, పెయింటర్, టీచర్, పోలీస్ ఆఫీసర్, ఆర్మీ ఆఫీసర్స్ అని. సో ఆల్వేస్ డూ యూ హ్యావ్ టు చూస్ వెరీ బిగ్ కరియర్స్? ఎందుకు వెరీ బిగ్ కరియర్స్ అందరం చూస్ చేసుకోవాలనుకుంటాము? బికాస్ వన్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, మన మైండ్ లోకి వచ్చేది ఏంటి? మనీ. బిగ్ కరియర్స్ ఆర్ బిగ్ ప్రొఫెషన్స్ లో ఉన్న పీపుల్ మేక్ లాట్ ఆఫ్ మనీ, దే ఎర్న్ మోర్, వాళ్ళకి మనీ బాగా వస్తుంది. అందుకని మనం కరియర్స్ చూస్ చేసుకోవాలా అంటే నో, నాట్ ఆల్వేస్. మనీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ యూ హ్యావ్ టు చూస్ కరియర్స్ దట్ విల్ మేక్స్ యూ ఫీల్ అలైవ్. సో మీరు మనల్ని సంతోష పెట్టే, మనల్ని హ్యాపీగా ఉంచే ప్రొఫెషన్స్ ఓకే ని చూస్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఇఫ్ యూ జస్ట్ వర్క్ ఫర్ మనీ, కొద్ది రోజుల్లో వెన్ యూ ఎర్న్ మనీ అండ్ దెన్ ఇట్ విల్ బికమ్ వెరీ బోరింగ్. బట్ వాట్ విల్ కీప్ యూ వెరీ యాక్టివ్ అండ్ కీప్ గోయింగ్, మైండ్ చాలా యాక్టివ్ గా ఉంచేది ఏంటంటే వెన్ యూ చూస్ కరియర్స్ దట్ ఆర్ lively for you, that you like them. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ని, టీచర్స్ ని మీకు టైం ఉన్నప్పుడు అడగచ్చు. దే విల్ షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్ విత్ యూ, సో దట్ ఎంతమంది ప్రొఫెషన్స్ వాళ్ళకి ఇష్టంగా చూస్ చేసుకున్నారు, హూ చోస్ ప్రొఫెషన్ దట్ దే రియల్లీ లవ్ అనేది మీకు తెలుసు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి.
ఇక్కడ మనకి కొన్ని ఫేమస్ పర్సనాలిటీస్ పేర్లు ఇక్కడ ఉన్నాయి. సో హౌ డిడ్ దేర్ ఇంట్రెస్ట్ త్రూ రిఫ్లెక్షన్ అండ్ షేరింగ్ హెల్ప్ దెమ్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఎవరి పేరు ఉంది మనకు? ఒక స్పోర్ట్స్ పర్సన్ సచిన్ టెండూల్కర్ గారి పేరు, రైట్? హీ స్టార్టెడ్ వెరీ యంగ్ and he stayed disciplined. Discipline is very important kada. And then he became a legend. And aim field enchukunnara ayana cricket kada. And then we have Sudha Murthy garu. She is an IT person. Infosys company start cheyadamlo she played a very key role. But then tana interest dentlo in literature and philanthropy ante social work. And then with her skills, she used her skills to serve and educate millions అని రాసి ఉంది. అంటే ఏంటి ఇక్కడ అర్థము? Even though she is a engineer by profession, even though she can run a IT company on her own, but then her interest is literature and philanthropy. చాలా బుక్స్ రాశారు, స్టోరీస్ రాశారు, ఎందరో మంది రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంలో, గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసం షీ వర్క్ రియలీ హార్డ్, రైట్? అండ్ తర్వాత సుందర్ పిచ్చై గారి గురించి మనం చూసాం. హౌ హీ యూస్డ్ టెక్నాలజీ. హీ ఈస్ ద CEO ఆఫ్ గూగుల్. మీరు కొన్ని లెసన్స్ లో వీళ్ళని చూసే ఉంటారు, నేర్చుకున్నాము. అండ్ దెన్ ఎలా ఆయన చెన్నై నుంచి సిలికాన్ వ్యాలీ, ఇట్స్ ఎ ప్లేస్ ఇన్ కాలిఫోర్నియా, USA లో. సో ఆయన ఏం చేశారు? హీ స్టార్టెడ్ వర్కింగ్ వెరీ హార్డ్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ విజన్, వర్కింగ్ హార్డ్, ప్రాపర్ గోల్, అండ్ దెన్ ఆస్పిరేషన్స్ అన్ని ఉన్నాయి ఆయనకి. సో హీఈస్ ఫ్రమ్ చెన్నై. మనం ఏమనుకుంటాము, మనం క్లాసెస్ లో కొన్నిసార్లు డిస్కస్ చేసుకున్నప్పుడు చూసే ఉంటారు, సింపుల్ బ్యాక్గ్రౌండ్, హంబుల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినా కూడా ఎంత అచీవ్మెంట్ చేశారు అని. ఓకే, రితేష్ అగర్వాల్ అని. నెక్స్ట్ ఈజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. ఓయో అనే కంపెనీకి ఈజ్ ద ఓనర్. హీ స్టార్టెడ్ వెరీ యంగ్. And then failures vastayi, but he never gave up. And then he started a very big company. Okay na? So these are some examples that we can see. Ippudu oka chinna quiz chedamu. You all can log into kahoot.it. Kahoot.it lo login avandi and let's all sign in for a short quiz. ఓకే, ఇది మన వెబ్సైట్ www.kahoot.it and enter the PIN. వెరీ గుడ్. 9 hours స్టార్ట్ చేశారు, వండర్ఫుల్. One more minute time తీసుకోండి. Let's have more number of participants. Okay, now let's start.
వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. Good. Next question. Very good. Next question చూద్దాం. Very good. Excellent. Last question. Wonderful. Podium చూద్దాము. Yes. Congratulations, all the three participants. And the prize winners, podium లో third, second and first వచ్చిన వాళ్ళు, even the PHS and GMS3. And congratulations to all the participants. Yes, participation is very important. Kada. Okay. So let's now continue with our today's session. Okay. So మనము ఈ రిఫ్లెక్షన్ అనే ప్రాసెస్ లో ఏం చూడబోతున్నాము అనేది మనము చూద్దాం. ఓకే. సో మనము దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సో రిఫ్లెక్షన్ అంటే మన ఎక్స్పీరియన్సెస్ ని మనం షేర్ చేసుకోవడం. And how you analyze and share it with others. So for example, ఒక టీచర్ ని తీసుకుందాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే యువర్ టీచర్స్ ఆర్ మేము మీకు ఆన్లైన్ క్లాసెస్ చెప్పే టీచర్స్. సో వాట్ ఈస్ రిఫ్లెక్షన్ ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్, నేను ఏం చెప్పబోతున్నాను? వై ఐ టీచ్ ఆర్ మెంటర్, ఎందుకు అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? I teach at school and I teach children or students online. Okay. Enduku, so in this process, what did I learn? So what am I able to do అనేది అనలైజ్ చేయడం అన్నమాట. సో ఇక్కడ మేము గైడ్ చేస్తున్నాము స్టూడెంట్స్ ని, కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, అండ్ మీకు చెప్పడానికి హౌ టీచర్స్ ఆల్సో ప్రిపేర్. సో కొత్త కొత్త టెక్నాలజీస్ ఎలా నేర్చుకుంటున్నాము అనే దాని గురించి. సో ఆన్లైన్ క్లాసెస్ అయినా ఫిజికల్ క్లాసెస్ అయినా, హౌ టీచర్స్ ఆర్ వర్కింగ్ హార్డ్ టు కేటర్ టు ద స్టూడెంట్స్ నీడ్స్. స్టూడెంట్స్ కి డౌట్స్ వస్తే ఎలా క్లారిఫై చేయాలి, సిలబస్ చేంజ్ అయినప్పుడు, కొత్త టాపిక్స్ వచ్చినప్పుడు హౌ వి లర్న్ ఫ్రమ్ దాట్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాట్ ఈస్ అవర్ ప్రైమరీ గోల్ యాజ్ టీచర్స్?
to cater to the needs of students, to shape young minds, to inspire and guide the students. Kada, it is not just about sharing knowledge. ఊరికే బుక్ లో ఉన్నదే చెప్పడమో లేకపోతే ఎప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎగ్జామ్స్ పెట్టడం అది మాత్రమే గోల్ కాకుండా హౌ వి ఆల్ బిల్డ్ కాన్ఫిడెన్స్ అండ్ క్యూరియాసిటీ ఇన్ స్టూడెంట్స్. కొత్త కొత్త కాన్సెప్ట్స్ చెప్పినప్పుడు మీకు ఎలాంటి హౌ వీ కెన్ మేక్ యూ వెరీ హౌ వీ కెన్ డెవలప్ క్యూరియాసిటీ, మీరు క్వశ్చన్స్ అడిగేలాగా మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ ని డిస్కస్ చేయడం ద్వారా హౌ వీ కెన్ మేక్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ. ఇట్ ఈస్ ఆల్ టీచర్స్ జాబ్ కదా. సో హౌ we prepare the content, that is very important for the students, and how it will help the students is a primary goal of everyday's teaching. And ee process lo mentoring lo or teaching lo enti chala important, we all need patience, empathy and continuous learning. Students ki cheppetappudu teachers also learn. It's a continuous process. So this is one reflection and sharing example anamata. Okay, and what we all do to become better mentor or teachers, all the teachers regularly talk to experienced educators, వేరే టీచర్స్ తో సీనియర్స్ తో మాట్లాడడము, వెబినార్స్ అటెండ్ చేయడము, కెరియర్ డెవలప్మెంట్ క్లాసెస్ అటెండ్ చేయడము, అండ్ కొత్త టెక్నాలజీస్ లైక్ జూమ్ కానీ, గూగుల్ క్లాస్ రూమ్, ఏఐ టూల్స్, చాట్ జీపీటీ కావచ్చు, క్లౌడ్ ఏఐ కావచ్చు, మీకు ఎక్స్పెరిమెంట్స్ కానీ సిమ్యులేషన్స్ కానీ చూపించడానికి ఏఐ టూల్స్ యూస్ చేస్తాము. సో వీ ఆల్సో లెర్న్ అలాంగ్ విత్ యూ. దిస్ ఈస్ a reflection and sharing from a teacher. అదే మీరు ఒక స్పోర్ట్స్ క్వశ్చన్ అడిగితే వాళ్ళు వేరేలాగా చెప్తారు కదా. సో నౌ యూ విల్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ ఇన్ యువర్ చాట్ బాక్స్ ఆర్ ఇన్ యువర్ బుక్స్. యూ కెన్ రైట్ ది ఆన్సర్స్ ఫర్ దీస్ క్వశ్చన్స్. సో దిస్ ఈస్ అ రిఫ్లెక్షన్ అండ్ షేరింగ్ యాక్టివిటీ ఫర్ యూ. All the students have to participate. Chat box answers, book lo gani, or you'll have to think about it. ఇది రాసేటప్పుడు you'll analyze. మీ గురించి మీరే ఆలోచించుకుంటూ రాయండి. వాట్ ఆర్ యువర్ టాప్ 3 ఇంట్రెస్ట్? టాప్ 3 ఇంట్రెస్ట్ ఏంటి మీకు? అండ్ వాట్ ఈస్ యువర్ డ్రీమ్ జాబ్ ఇవాళ? ఓకే, సో ఇట్ విల్ కీప్ చేంజింగ్ కదా, సమ్ టైమ్స్ మారుతుంది, అందుకే టుడే అని పెట్టుకున్నాం. నౌ for this situation at this age, what is your dream job? One skill I want to learn. నాకు ఇది నేర్చుకోవాలని ఉంది, ఈ స్కిల్ నాకు నేర్చుకోవాలని ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు నేర్చుకోవాలని ఉంది, డ్రాయింగ్ నాకు నేర్చుకోవాలని ఉంది, ఓకే, పబ్లిక్ స్పీకింగ్ నాకు నేర్చుకోవాలని ఉంది. అది ఇట్స్ ఎ స్కిల్. ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి. ఓన్లీ చదువుకే సంబంధించింది అని ఉండాల్సిన అవసరం లేదు. ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి. వన్ స్కిల్ ఐ వాంట్ టు లెర్న్. అండ్ హూ ఇన్స్పైర్స్ మీ? మనల్ని ఎవరు ఇన్స్పైర్ చేస్తున్నారు? ఇట్ క్యాన్ బి పేరెంట్స్, ఫ్రెండ్స్, టీచర్స్ ఆర్ స్పోర్ట్స్ పర్సన్, ఎనీబడి యూ కెన్ రైట్. సో యూ టేక్ 2 to 3 minutes ఆఫ్ టైం, కొంచెం ఆలోచించి రాయండి.
How you all have answered? Very good. Teachers inspire us. Yes, communication skill. Very good. Teachers and parents. Very nice. I want to become doctor and freely treat people. Yes. Good. All teachers inspiration. Teachers. Good evening. Yes. Yes. 1 more minute you can take to analyze and answers. And ఈ ప్రాసెస్ లో మీరు మీ ఫ్రెండ్స్ ఏం రాశారు అనేదాన్ని చూడొచ్చు, అడగొచ్చు. దట్ ఈస్ షేరింగ్. యు ఆర్ రైటింగ్ సంథింగ్. క్వశ్చన్స్ మనం కొన్ని క్వశ్చన్స్ అనుకున్నాము. యు హావ్ రిటర్న్ సంథింగ్. దట్ ఈస్ రిఫ్లెక్షన్. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, మీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది, అండ్ దెన్ హూ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్ అనేదాన్ని యు హావ్ రిటర్న్. నౌ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. టాక్ టు యువర్ ఫ్రెండ్స్. అడగండి మీ ఫ్రెండ్స్ ని, పక్కన ఉన్న వాళ్ళని చూడండి. అండ్ దెన్ యాజ్ ఎ గ్రూప్ నో వాట్ అదర్స్ హ్యావ్ రిటర్న్. సో దీని మూలంగా మీకు యూ విల్ నో సమ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్, రైట్? మీకు ఇంతకుముందు చెప్పి ఉండకపోవచ్చు ఆ ఫ్రెండ్ కానీ, లేకపోతే మీరు అడిగి ఉండకపోవచ్చు. But now you will know. Right? సో ఇది ఒక యాక్టివిటీ మీరు చేశారు ఇప్పుడు రిఫ్లెక్షన్ అండ్ షేరింగ్ లో. మీరు మీ ఫ్రెండ్స్ ని కూడా ఏం రాశారు, ఎలా రాశారు అని చిన్నగా డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నౌ లెట్స్ ప్రొసీడ్. నెక్స్ట్ క్వశ్చన్. మినిట్, ఇది మనం ఒకసారి చూసేసి దెన్ విల్ టేక్ దట్ క్వశ్చన్. ఓకే, సో మనం కెరియర్ పాత్ చూస్ చేసుకోవాలి అని అనుకుంటాం కదా. సో యు ఆల్ వాంటెడ్ టు చూస్ అ కెరియర్. ఆ కెరియర్ పాత్ ఇట్ ఈస్ యోర్స్ అన్నమాట. మీరు ఆలోచించి మీకోసం చూస్ చేసుకునే ఒక పాత్ అది. సో ఇక్కడ ఏమనుంది, యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఇట్ ఆల్ ఫిగర్డ్ అవుట్ టుడే. ఇవాళే ఇప్పుడు మీరు ఇంతకు ముందు స్లైడ్ లో ఈ క్వశ్చన్ ఉంది కదా, అయ్యో దీంట్లో నేను ఏదో ఒకటి రాయలేకపోయాను అని. ఏదైనా మీకు రాయరాకపోతే ఆర్ ఇఫ్ యూ థింక్ మీ ఫ్రెండ్స్ మీకన్నా బెటర్ గా రాశాను, అయ్యో నేనెందుకు రాయలేదు ఇంత బాగా అని మీకు అనిపించి ఉంటే ఇది మీకోసం. ఇవాళే మీకు అన్ని తెలియాలని కాదు, బట్ యూ నీడ్ టు స్టే క్యూరియస్. క్యూరియస్ అంటే మీరు ఆలోచించాలి దాని గురించి, దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి మీకు. స్టే ఓపెన్ అంటే వేరే వాళ్ళు ఏదైనా ఒక కొత్త విషయం చెప్పేటప్పుడు మీరు యూ హ్యావ్ టు బి రెడీ. యూ హ్యావ్ టు బి రెడీ టు టేక్ దోస్ ఐడియాస్ ఫ్రమ్ అదర్స్ అండ్ యూ హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్. ఒకరిని ఇంకొకరు సపోర్ట్ చేసుకోవాలి. సో దిస్ ఫేజ్ ఆఫ్ హై స్కూల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ careers or మీకు ప్రొఫెషన్స్, లైఫ్ స్కిల్స్, సో మెనీ అదర్ స్కిల్స్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే యూ విల్ డెవలప్ సమ్ ఇంట్రెస్ట్. ఏదైనా ఒక టాపిక్ మీద మీకు ఇంట్రెస్ట్ కలిగి క్యూరియాసిటీ ఉండి యూ విల్ లెర్న్ ఫ్రమ్ ఇట్. అండ్ దట్ విల్ హెల్ప్ యూ డ్రీమ్ బిగ్. దట్ విల్ హెల్ప్ యూ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అదర్స్. దాని ద్వారా మీకు ఏమవుతుంది, యూ విల్ లెర్న్ ఫ్రమ్ అదర్స్, యూ విల్ స్టే అలర్ట్. వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఏం డిస్కస్ చేసుకున్నాము, లిజనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ లో మేజర్ పార్ట్ ఏంటి, ఇట్స్ నాట్ ఎప్పుడు కూడా మాట్లాడడం ఒక్కటే స్కిల్ కాదు, వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు వినడం కూడా ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ స్కిల్. ఓకే, ఫస్ట్ లిజన్ అండ్ దెన్ వీల్ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. లిజన్, థింక్ అండ్ రెస్పాండ్. వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు ఫస్ట్ లిజన్ చేయాలి, తర్వాత ఆలోచించాలి దాంట్లో ఇది ఎంత కరెక్ట్ ఎంత రాంగ్ ఆర్ హౌ కెన్ ఐ యాడ్ మోర్ వాల్యూ టు ఇట్ ఆలోచించాలి. అండ్ దెన్ ఓన్లీ యూ విల్ రెస్పాండ్. తర్వాతే మనం దానికి ఆన్సర్ ఇవ్వాలి. సో ఇన్ ద హోల్ ప్రాసెస్ లో ఇంత కాంప్లికేటెడ్ ఆ టాపిక్స్, కెరియర్ ఏంటి అదేంటి ఇదేంటి అని మీకు డౌట్ రావచ్చు.
బట్ ఇవాళే మీకు అన్ని అర్థం అవ్వాలి, అన్ని తెలిసేయాలి, యూ విల్ హ్యావ్ టు అన్నిటికీ ఆన్సర్స్ కరెక్ట్ గా రాసేయాలి అని కాదు. దిస్ విల్ ఓన్లీ హెల్ప్ యూ టు స్టే క్యూరియస్, స్టే ఓపెన్ అండ్ సపోర్ట్ ఈచ్ అదర్. యూ ఆల్ హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్. వేరే వాళ్ళు టీచర్స్ కానీ మెంటర్స్ కానీ మీకు చెప్పేటప్పుడు వినాలి, అలర్ట్ గా వినాలి. ఏదో సంథింగ్ ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతుంది, లెట్స్ పే మోర్ అటెన్షన్ టు ఇట్. ఏదో ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తున్నారు, విందాము అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో వి ఆల్ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. ఓకే, స్టార్ట్ చిన్న స్టెప్స్ తో స్టార్ట్ చేయండి. కొత్తగా నేర్చుకునేటప్పుడు మొత్తం ఒకటేసారి మనకు ఆ స్కిల్ వచ్చేది. యూ హ్యావ్ టు స్టార్ట్ స్మాల్, స్టెప్ బై స్టెప్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్, ట్రై థింగ్స్. యూ హ్యావ్ టు ట్రై థింగ్స్ ఆన్ యువర్ ఓన్. ట్రై చేద్దాం కమ్యూనికేషన్ స్కిల్స్, ట్రై చేద్దాము మనము అందరి ముందు చక్కగా ధైర్యంగా మాట్లాడగలిగే స్కిల్. ఓకే, ఏదైనా ఒక కొత్త స్పోర్ట్స్ నేర్చుకోవడానికి ట్రై చేద్దాము, కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ట్రై చేద్దాము, ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీలో. ఇంట్లో మనం చదువుకున్న టాపిక్స్ నుంచి టెక్స్ట్ బుక్ లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ లేకపోయినా, క్లాస్ లో టైం దొరకకపోయినా మనం చేద్దాము ఇంట్లో అని ఆలోచించి చేయగలగాలి. రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ద రిఫ్లెక్షన్ అండ్ షేరింగ్ క్లాస్ of today. So దీని ద్వారా you will analyze what to do, how to share knowledge with others, okay, and then elanti reflection or sharing utali at this level, how nicely you can support each other అనేది మనము చూసాం. సో you all have participated also. మీరు అందరూ ఆన్సర్స్ రాశారు అండ్ దెన్ చాలా మంది క్విజ్ లో కూడా పార్టిసిపేట్ చేశారు. దట్ ఈస్ వెరీ నైస్. ఓకే, సో మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు కీప్ ద రిఫ్లెక్షన్ అండ్ షేరింగ్ గోయింగ్ ఆన్. అందరూ క్యూరియస్ గా ఉండండి, కొత్తవి నేర్చుకోండి అండ్ దెన్ సపోర్ట్ ఈచ్ అదర్. టాక్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని అడగండి అండ్ దెన్ మీ టీచర్స్ తో మాట్లాడండి, ఫ్రెండ్స్ తో, అండ్ you will develop nice skills from that. సో ధైర్యంగా మాట్లాడాలి, అందరు పొలైట్ గా మాట్లాడాలి. కాకపోతే సో యు ఆల్ హ్యావ్ టు బి పొలైట్ టు ఈచ్ అదర్. చక్కగా మాట్లాడాలి, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి, ఒకరికొకరు సపోర్ట్ అండ్ హెల్ప్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ క్లాస్ అబౌట్ రిఫ్లెక్షన్ అండ్ షేరింగ్. మీరు ఈ రిఫ్లెక్షన్ అండ్ షేరింగ్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయండి, సీ వాట్ ఆన్సర్స్ దే హ్యావ్ రిటన్. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి యాక్టివిటీస్ మీరు క్లాస్ లో కూడా చేయొచ్చు. అప్పుడప్పుడు క్వశ్చన్స్ అన్ని మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా పెట్టుకొని, ఇట్ ఈస్ అ వెరీ నైస్ యాక్టివిటీ టు డూ. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ టుడేస్ సెషన్. I thank the school management, teachers, support staff and the students. See you all in our next class. Jai Vidya Shakti, Jai Hind. Thank you.